హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మీకు ఇన్స్టాగ్రామ్ ఎలా లాక్ చేసుకోవాలో, అలాగే మన పర్సనల్ డీటెయిల్స్ యాప్స్ ఉంటాయి కదా. మన పర్సనల్ గ్యాలరీ ఏవేవి మనకు ఇంపార్టెంట్ అనిపిస్తాయో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటివి ఎలా లాక్ చేసుకోవాలో ఈరోజు అయితే చెప్పబోతున్నాను. పర్టికులర్గా అయితే ఇన్స్టాగ్రామ్ లాక్ చేసుకోనీకైతే మీకు ఒక సెట్టింగ్ అయితే చెప్తానమాట. ఆ సెట్టింగ్ ఉపయోగించి మీరు ఇన్స్టాగ్రామ్ని లాక్ చేసుకోవచ్చు అనమాట. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మీరు ఫోన్ ఇచ్చిరనుకోండి, వాళ్ళకైతే లాక్ అయితే తెలియదు అనమాట. మీరు పెట్టిందే లాక్ అయిపోతుంది. మీరు లాక్ ఓపెన్ చేస్తేనే అది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఆ ట్రిక్ అయితే ఈరోజు చెప్పబోతున్నాను. ఇప్పటివరకు మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే తొందరగా సబ్స్క్రైబ్ చేయకపోతే తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. అదేవిధంగా లైక్, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేసేయండి గైస్. ఇప్పుడైతే మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగానైతే మీరు ఏం చేయాలంటే, ముందుగా మనం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి గైస్. చాలామందికి అయితే సెట్టింగ్స్లోనే ఉంటుంది ఈ ఆప్షన్. చాలామందికి తెలియదు అనమాట. ఆ సెట్టింగ్ ఏంటిదో మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ముందుగా మనం మొబైల్ ఓపెన్ చేసి మనం సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోవాలి గైస్. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గర ఇప్పుడు సెట్టింగ్స్ ఇక్కడ ఉంది కదా హోమ్ పేజ్లో. ఈ సెట్టింగ్స్ని అయితే ప్రెస్ చేస్తున్నా. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా మనకు ఒక యాప్స్ అని ఉంటుంది, లేకపోతే వేరే మీకు సెర్చ్ అయినా చేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మీరు సైడ్లో ఇచ్చినాం కదా యాప్ లాక్ అని. ఇదే విధంగా మీరు సెర్చ్ బార్లో సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా సెర్చ్ చేయండి గైస్. ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత మీకు యాప్ లాక్ అనే యాప్ ఉంటుందన్నమాట. యాప్ లాక్ అనే సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఆ సెట్టింగ్ ఓపెన్ చేసి మీరు లాక్ చేసుకోవచ్చు. అదేవిధంగా కాకుంటే మీకు దొరకకపోయింది అనుకోండి, ఈ విధంగా ఇక్కడ యాప్స్ అని ఉంది కదా, మీకు ఫోన్లో కూడా యాప్స్ అని ఉంటుంది. యాప్స్ ఓపెన్ చేయగానే మీకు యాప్ లాక్ అనే ఆప్షన్ సపరేట్గా కనబడుతుంది ఇక్కడ కూడా. ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడైతే ఓపెన్ చేసుకుందాం. ఒకవేళ మీకు కనబడకపోయింది అనుకోండి, అదైతే సెర్చ్ చేయండి గైస్. ఈ విధంగా ఓపెన్ చేయగానే నాకు స్క్రీన్ అయితే బ్లాక్ అయిపోయింది, ఎందుకంటే ఇది పాస్వర్డ్ అడుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్ ప్యాటర్న్ ఉంటుంది కదా, అది ఇచ్చేసిన తర్వాత అన్లాక్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా మనకు బ్లాక్ స్క్రీన్ అనేది కనబడ్డది అనమాట అప్పుడు. నేను లాక్ అయితే ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసిన తర్వాత మనకు మొబైల్లో ఉన్న అన్ని యాప్స్ అనేవి కనబడతాయి అనమాట. ఫోన్పే, గూగుల్ పే, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ అన్నీ కనబడతాయి. ఇక్కడ నుంచి మీరు ఏ యాప్ అయితే లాక్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ చూజ్ చేసుకోండి గైస్. మీకు ఏ యాప్ అయితే కావాలి, లేకపోతే ఏ యాప్స్, రకరకాల యాప్స్ ఉంటాయి కదా, ఏ యాప్ అయితే లాక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యాప్స్ అన్నిటిని మీరు ఈ విధంగా నేను చేస్తున్నాను కదా, ఇప్పుడు టర్న్ ఆన్ చేసేసేయండి ఆ బటన్తోని. పాపప్తోని టర్న్ ఆన్ చేసేసిన తర్వాత మీకు లాక్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. మీకు ఏ లాక్ ఉంటుంది అంటే, మీకు స్క్రీన్ లాక్ పెట్టుకుంటారు కదా, అదే పాస్వర్డ్ కానీ పిన్ కానీ అదే సెట్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. లేదు అనుకుంటే మీరు ఇక్కడ నుంచి సెట్టింగ్ చేసుకొని వేరే లాక్ కూడా పెట్టుకోవచ్చు. ఒక పాస్వర్డ్ ఫోన్ లాక్కి వేరే పెట్టుకోవచ్చు, దీనికి యాప్ లాక్ కూడా వేరే పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఇన్స్టాగ్రామ్ చేయబోతున్నాం కాబట్టి ఇన్స్టాగ్రామ్ని అయితే నేను లాక్ చేసేసాను. తర్వాత చూసినట్టయితే మీకు సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఒక్క సెట్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఏం సెట్టింగ్ అంటే, ఇక్కడ లాక్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఆ సెట్టింగ్ ఓపెన్ చేయండి గైస్. ఆ సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎంబటే ఇక్కడ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిర్రు, మళ్ళీ దాని తర్వాత హోమ్ పేజ్ వచ్చేసిర్రు. సడన్గా ఎవరన్నా అంటే మీరు చాటింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా చూసిర్రు అనుకోండి, సడన్గా మీరు హోమ్ పేజ్ మళ్ళీ వచ్చేసారు అనుకోండి, రీసెంట్ యాప్లో మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేసినా కూడా మీకు యాప్ అనేది లాక్ స్క్రీన్ అనేది కనబడుతుంది అనమాట. ఈ విధంగానైతే సెటప్ చేసుకోండి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ మిడిల్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఆ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, మీరు యాప్ ఓపెన్ చేసి ఎంబటే వితిన్ సెకండ్స్లో మళ్ళీ క్లోజ్ చేసినా కూడా మీకు మళ్ళీ ఓపెన్ చేయడానికి మళ్ళీ లాక్ అడుగుతుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. లేకపోయింది అనుకోండి, ఈ సెట్టింగ్ చేసుకోకపోయింది అనుకోండి, డైరెక్ట్ ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే అక్కడి నుంచే మనకు యాప్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఎక్కడైతే మిడిల్ లిస్ట్ పెట్టారో అక్కడి నుంచి జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చెప్పబోతున్నామంటే, మీకు ఒకవేళ ఈ సెట్టింగ్స్ మీ మొబైల్లో లేదనుకోండి, లేకపోయినా సరే మనకు ఈ విధంగా మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసి యాప్ లాక్ అని సెర్చ్ చేయాలి. సేమ్ సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టాప్లో కనబడుతుంది కదా, ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి గైస్. జస్ట్ ఇది 8 MB మాత్రమే ఉంటుంది. జస్ట్ ఇది ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి. ఇన్స్టాల్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మీకు ఈ యాప్లో నుంచి కూడా మనం లాక్ సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు యాప్ అంటే యాప్ ఏదైతే అది మనం లాక్ అయితే చేసుకోవచ్చు. అది ఇప్పుడు మీకు టాపిక్ అయితే చెప్పబోతున్నాను. ఇది చాలా మందికి ఉంటుంది, యాప్ లాక్ సెట్టింగ్ అనేది మొబైల్లోనే డిఫాల్ట్గా ఉంటుంది. బై మిస్టేక్ ఎవరికైనా లేదనుకోండి, యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి ఉంటుంది కంపల్సరీగా. ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగానైతే కొద్దిగా ఇంటర్ఫేస్ లోడింగ్ తీసుకుంటుంది. ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు కింద స్టార్ట్ బటన్ కనబడుతుంది కదా, ఆ స్టార్ట్ బటన్ని ప్రెస్ చేసేసండి గైస్. ఆ స్టార్ట్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంకో ఇంటర్ఫేస్ అనేది వస్తుంది అనమాట. ప్యాటర్న్ సెట్ చేసుకోండి అని కొత్తగా. నేను ప్రస్తుతానికి ఏదో ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తున్నాను. మీరు చూసారు కదా, ఈ విధంగా పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నాను. దాని తర్వాత మీరు ఈమెయిల్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, ఇది మ్యాండటరీ ఏం కాదు. డైరెక్ట్ ఈ విధంగా స్టార్ట్ అని కొట్టేసిన తర్వాత మీకు ఈ విధంగా అన్ని యాప్స్ ఇందులో కూడా కనబడతాయి అన్నమాట. చిన్న చిన్న పర్మిషన్స్ అనేవి అన్ని అడుగుతుంది. ప్రస్తుతానికి మీరైతే అన్ని ఇచ్చేసేయండి. పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత మీకు ఈ విధంగా మొత్తం యాప్ స్క్రీన్ అనేది లోడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. జస్ట్ పర్మిషన్స్ ఏమేమి అడుగుతుందంటే, డ్రా ఓవర్ ది యాప్స్ అంటే
మీకు వేరే యాప్ ఓపెన్ చేసినా కూడా ఈ యాప్ అనేది లాక్ కావడం జరుగుతుందన్నమాట. సో ఈ యాప్ని పర్మిషన్ ఇచ్చేసేయండి. సో నేనైతే ప్రస్తుతానికి ఇచ్చేస్తున్నా. సో యూసేజ్ పర్మిషన్ కూడా ఇచ్చేస్తున్నా. సో రెడ్మీ ఫోన్లకైతే ఇట్లా 10 సెకండ్లు తీసుకుంటుంది గైస్. సో వేరే నార్మల్ ఫోన్లకైతే టక్కన అయిపోతుంది. సో ఈ విధంగా ఓకే అని ప్రెస్ చేసిన తర్వాత మీకు వేరే ఇంటర్ఫేస్ అనేది కనబడడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీకు ఇప్పటి నుంచి ఇప్పుడు డైరెక్ట్ జస్ట్ మీరు లాక్ సింబల్ మీద కనబడుతుంది కదా మీకు అక్కడ. సో ఆ సింబల్ మీద ప్రెస్ చేసినట్టయితే మీకు డైరెక్ట్ అనేబుల్ కావడం జరుగుతుంది ఆ లాక్ అనేది. సో ఈ విధంగానైతే మనం మళ్ళీ ఇప్పుడు నేను ట్రై చేస్తాను. ఇప్పుడు లాక్ చేసిన కదా, సో ఇది ట్రై చేస్తా ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ ట్రై చేద్దాం. యాప్ని అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లాక్ చేసిన కదా మేము ముంగటనే. సో ఇదే విధంగా మళ్ళీ హోమ్ స్క్రీన్కి వచ్చేసిన నా ఇన్స్టాగ్రామ్ యాప్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇదైతే ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ కనబడుతుంది గైస్. సో చూసిరు కదా ఈ యాప్ అనేది ఎంత మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుందో. సో ఇదే విధంగా మీరు ఎప్పుడైతే ఏ యాప్ అంటే ఆ యాప్ లాక్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన సీక్రెట్స్ ఎందులోనైనా ఉంటే ఆ యాప్ని లాక్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఈ విధంగా ఈ యాప్ అయితే వర్క్ కావడం జరుగుతుంది గైస్. సో మీకు ఈ ట్రిక్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.